ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం ఆగస్టు 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు ఒక భయంకరమైన వార్త ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎటువంటి వార్త మీకు వినిపించబోతుంది? అటువంటి భయంకరమైన వార్తల నుండి మీరు తప్పించుకోవడానికి ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఎలాంటి అనుకూల, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగే మనస్తత్వం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా వీరికి ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోరు, ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అదేవిధంగా అనుకున్న సాధించే వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచడంలో వీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక భయంకరమైన వార్తనైతే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు వినబోతున్నారు. అయితే ముఖ్యంగా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ, లేదా మీ యొక్క ఆప్తులకు సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవాలి. వారు ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకోవడం, వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం, ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు. వారి తరపున భగవంతుని మీరు ప్రార్థించండి. మీకు పరిచయస్తులు కానీ, మీ యొక్క సన్నిహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని వారి తరపున భగవంతుని మీరే ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ శివ భగవాన్ని ఆరాధించండి. శివనామ స్మరణలో వీలైనంత వరకు సమయాన్ని గడపండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుని ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు. మీ సన్నిహితులు, బంధువులు ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉన్నా, ఏదైనా సమస్యలో చిక్కుకోవాల్సి ఉన్నా దాని నుండి ఖచ్చితంగా వారిని బయటపడేస్తాడు. కాబట్టి ఈ విధంగా పరమశివుని ఆరాధించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటే మీరు బయట ఉన్నారు, ఇంట్లో కూర్చొని పూజా మందిరంలో కూర్చొని దీపం వెలిగించడం, పూజా మందిరంలో కూర్చొని భగవంతుని ఆరాధించే సమయం మీకు లేదు. అటువంటప్పుడు మీరు ఎక్కడున్నా సరే అండి, మనసులో ఒకసారి ఆ పరమశివుణ్ణి మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుని ఆరాధించండి. ఒక 5 నిమిషాలు అయినా సరే పర్వాలేదండి. వారి తరపున ఆ శివ భగవాన్ని మీరు కోరుకోండి. వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని కోరుకోండి. ఖచ్చితంగా పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు. మనస్ఫూర్తిగా అంటే మన కోసం మనం చేసే ప్రార్థన కన్నా ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన, ఎందుకంటే అది నిస్వార్థమైనటువంటి ప్రార్థన కాబట్టి అటువంటి ప్రార్థనను భగవంతుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. కాబట్టి వారి తరపున ఆ భగవంతుని మీరే వేడుకోండి. ఈ విధంగా ఒక వార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క భయంకరమైన వార్త వినకుండా ఉండాలంటే ఈ విధంగా పరమశివుణ్ణి ఆరాధించండి. మిగిలిన అంశాలు చూస్తే కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక కొత్త పనినైతే మీరు మొదలు పెట్టబోతున్నారు. చాలా కాలంగా ఆ పనిని మొదలు పెడదాము అనుకుంటున్నారు. అది ఏ పనైనా సరే అండి, ఆ పనిని మొదలు పెట్టడంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ఆ పనిని మీరు మధ్యలో ఆపేస్తున్నారు. ఆ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. ఈరోజు ఆ పని మొదలుపెట్టి పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి
మీకు ఆ పని విషయంలో సంపూర్ణ మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా నూతన కార్యక్రమం మొదలు పెడతారు. దాంట్లో విజయాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పరీక్షలకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈరోజు చాలా వరకు పోర్షన్‌ని మీరు కంప్లీట్ చేస్తారు. మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునే మార్గం కూడా మీకు దొరుకుతుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే గనక మీరు ఒక చక్కటి గైడెన్స్‌ని అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి, ఉపాధ్యాయుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా కాలంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి కానీ లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలి కానీ అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. అనువైన స్థలం దొరకడం లేదు. కొంతమందికి మరికొంతమందికి డబ్బు సమకూరడం లేదు. ఇంకొంతమందికి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించడం లేదు. ఈ విధంగా సమస్య ఏ విధంగా ఉన్నా సరే ఒక సమస్యతో మాత్రం ఈ కోరిక నెరవేరడం లేదు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీకు ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అందరి నుండి మద్దతు లభిస్తుంది. డబ్బు సమకూరుతాయి. అనువైన స్థలం కూడా దొరుకుతుంది. మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా నూతన వ్యాపార పెట్టుబడికి సంబంధించి మీరు ఈరోజు ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. ఉద్యోగస్తుల జీవితంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా పై అధికారులతో మీరు మాట్లాడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. పని విషయంలో అశ్రద్ధ అనేది అస్సలు పనికిరాదు. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వ్యక్తులకి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. అంటే మిమ్మల్ని ఒక మాట అనడానికి మీరే అవకాశం వారికి ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏ పొరపాటు చేయకుండా పనిని నిబద్ధతతో ఖచ్చితంగా చేయండి. దాంట్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మీరు చేసే పని కారణంగా మీరు ఖచ్చితంగా పై అధికారుల మెప్పును కూడా పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు. వెళ్ళడానికి సమయం అనుకూలించడం లేదు. ఎన్నో పరిస్థితులు ఆటంగా నిలుస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన సమస్య లేదా కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించడం లేదు. ఆశించిన సంస్థలో ప్రవేశం దొరకడం కానీ, ఆశించిన ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రావడం కానీ ఈ విధంగా జరగటం లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ యొక్క ప్రయత్నాలు ఫలించడం లేదని నిరాశలో ఉన్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అనుకున్న విజయాలు కూడా సాధించగలుగుతారు. అదే విధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాన్ని చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుకూలిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.